జ్ఞానయోగము 4వ అధ్యాయంలోని 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అక్కయ్య, జ్ఞానయోగంలోని ఈ శ్లోకానికి ఏమర్థం చెప్పారండి అక్కయ్య మన మాస్టారు? అక్కడికక్కడే కలగజేసుకుంటాను అంటే, ఎప్పుడెప్పుడు ధర్మం ఇరుకున పెట్టబడి ఇబ్బందుల పాలు చేయబడుతుందో అప్పుడప్పుడల్లా నాకు నేనుగానే కలగజేసుకుంటాను. కావలసిన రూపాన్ని స్వీకరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాను. అంటే సమాజంలో విభిన్న దృక్పథాలు కలవారుంటారు, విభిన్న ప్రవృత్తులు గలవారుంటారు, విభిన్నమైన అభిరుచులు గలవారుంటారు. వీరందరూ ఎవరికి తోచినట్లు వారు ప్రవర్తిస్తూ ఉంటారు, ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. ఎవరి ప్రాణానికి వారి ప్రవర్తన వారికి సహజంగానే కనిపిస్తుంది కదా, సరైందిగానే అనిపిస్తూ ఉంటుంది కూడా. దానితో సామాజిక జీవనంలో తరచూ ఘర్షణాత్మకమైన సన్నివేశాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఒకరి ప్రవర్తన మరొకరి ప్రవర్తనతో ఒరుసుకుని ఘర్షణకు తరచూ అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలా ఏర్పడినప్పుడల్లా నేను కలగజేసుకుని సరిచేస్తూనే ఉంటాను, మళ్ళీ యథాస్థితికి మిమ్మల్ని పట్టుకుని వస్తూనే ఉంటాను అని అభయమిస్తున్నాడు, అభయవచనాన్ని పలుకుతున్నాడు అన్నమాట అక్కడ శ్రీకృష్ణుడు. ఈ అభయవచనం చాలా విశేషమైంది. పరిస్థితులను గురించి బెంబేలు పడవలసిన పని లేదని, ఎవరైనా శృతిమించి మనను ఇబ్బంది పెడుతూ ఉన్న వేళ తాను ఏమాత్రం ఊరుకోనని, తగిన రీతిలో కలుగజేసుకుని అప్పటికప్పుడే అక్కడికక్కడే పరిస్థితిని సరిచేస్తానని, ధర్మాన్ని నిలబెట్టే విషయంలో విలంబనం జరగదని, కనుక సత్ప్రవర్తన గలవారు నిశ్చింతగా ఉండవచ్చునని, ధర్మ మార్గాన ప్రశాంతంగా నడిచిపోవచ్చునని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవలసిన అవసరం లేదని, ఉన్న స్థితి నుండి దిగజారవలసిన అవసరం కలుగదని, అంతర్యామి అయిన తనపైన విశ్వాసం ఉంచి విలువలకు కట్టుబడిన వేళ వెలకట్టలేని రక్షణ అనుక్షణం లభిస్తూనే ఉంటుందని శ్రీకృష్ణుడు అభయవచనాన్ని పలుకుతున్నాడు. నిజమే, ఇవాళ పరిస్థితులు చూస్తే మనాళ్ళందరూ ఇలా ఉంటే జీవించలేమండి, ఈ విధంగా ఉంటే ఎవరు మర్యాద ఇవ్వరండి, ఎవరూ కూడా మనకు వాల్యూ ఇవ్వడం లేదండి, ఎవరో మమ్మల్ని గొప్పగా భావించడం లేదండి, కాబట్టి వీళ్ళతో పాటు ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోయి మామూలు నలుగురితో నారాయణలాగా బ్రతికేయాలండి, మనం ఇలా ఉంటే ముందుకు పోలేమండి అనే మాటలు మనకు వినపడుతూనే ఉన్నాయి కదా. పరిస్థితులు చూస్తే ఇలాగే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు మనబోటి వాళ్ళు మరి జీవించగలరా, మన ప్రకారం మనల్ని జీవించనిస్తారని నిస్పృహ చెందాల్సినటువంటి పని లేదు. ఎవరు ఎవరిని ఏమీ చేయకుండా నిరంతరం రక్షించుకునేటందుకు నేను అనుక్షణం అప్రమత్తంగా మిమ్మల్ని కాచుకుంటున్నాను, చూచుకుంటున్నాను, కనుక మీరు కలవరపడవలసిన పని లేదు. ధర్మనిష్ఠులై మీరు ప్రవర్తిస్తున్నంతకాలం నా అభయహస్తం మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది, ఆ స్పర్శ మీకు అనుభవానికి వస్తూనే ఉంటుంది, సన్నివేశాల రూపంలో నా సాన్నిహిత్యం మీకు లభిస్తూనే ఉంటుంది, మీరు ఒంటరి వారు కారు, నేను మీతో ఉన్నాను అంటున్నాడు కృష్ణుడు. అక్కడ ఏమిటంటే, మనం మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం, బస్సు చాలా ఒత్తిడిగా ఉంది, ఎవరో మన జేబులోని పర్సును లాగుతున్నారు. వెంటనే ఆ పక్కన అతను ఇటు పర్సును అటులాగే అతన్ని కూడా ఒక్కసారిగా పట్టుకున్నాడు. దొంగ దొరికిపోతాడు, పర్సు చేతికి వస్తుంది. ఈ సన్నివేశంలో పక్కనున్న వానికి పట్టుకోమని చెప్పిందెవరు? దైవమే. పట్టుకుంటున్న వానికి కూడా ఆ క్షణం వరకు తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది దైవశక్తి తనను ముందుకు నడిపించిందని, తన ద్వారా అది వ్యక్తమైందని. అప్పటికప్పుడే అక్కడికక్కడే దైవం వ్యక్తం అవడం అంటే ఇలా ఉంటుంది. మన జీవితాల్లో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎన్ని అనుభవించట్లేదు ఇలాంటివి. రైల్లో మనం ప్రయాణం చేస్తుంటాం, కొందరు పద్ధతి లేని వాళ్ళ సీట్లను అక్రమంగా ఆక్రమించుకుని వెకిలిగా ప్రవర్తిస్తూ కూర్చోడానికి కూడా అవకాశం ఇవ్వరు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ పక్కనున్న 2-3 కలుగజేసుకుంటారు, పద్ధతి లేని వారిని కేకలేస్తారు, వారిని పక్కన కూర్చోబెడతారు. ఈ సన్నివేశాన్ని గమనించినప్పుడు పక్కనున్న వారి కేకలేసే శక్తి ఎక్కడి నుండి వచ్చింది?
దీన్ని గమనిస్తే దైవం అప్పటికప్పుడే అక్కడికక్కడే కలుగజేసుకోవడం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ నిత్య జీవితంలో మనకు తారసపడేవే, అవును. కానీ మనం గమనించేది దైవమే అని అంటాం కూడా. ఏ దేవుళ్ళ ఇచ్చారండి, దేవుళ్ళ మీరు రాబట్టి సరిపోయిందండి అని దేవుడి దయ వల్ల అని అంటుంటాం కదా. రోడ్డు మీద మనం వెళుతూ ఉంటాం, ఎవడో పద్ధతి లేనివాడు వాహనంతో గుద్దుతాడు, మనకు దెబ్బలు తగులుతాయి. మనం నిశ్చేష్టలమై చూస్తూ ఉంటాం. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు కలగజేసిన వాహనం నడుపుతున్న వాడిని మందలిస్తారు, మన సేద తీరుస్తారు, మనకు కావాల్సిన రక్షణను అందిస్తారు, మనకు మామూలు స్థితి వచ్చేలా ప్రయత్నిస్తారు. ఇంతకు ఎవరు వారు? ఎందుకంత బాధ్యత పడి ప్రవర్తిస్తున్నారు? దైవమే వారి నుండి వ్యక్తమవుతున్నదని మనం గమనించాలి. అప్పటికప్పుడే అక్కడికక్కడే నేను కలగజేసుకుంటాను అని దైవం ఇచ్చిన మాట ఎంత విశేషమైందో మనం గ్రహించుకోవాలి ఇక్కడ. ఇలా చిన్న పెద్ద సన్నివేశాల్లో తరచుగా దేవదేవుని సాన్నిధ్యం మనకు లభిస్తూనే ఉంటుంది. దేవదేవుని సాంగత్యం మనను వర్తిస్తూనే ఉంటుంది. నీ ఒంటరివాడవు కావు, నీవు నా వెంట ఉండు, నా వెంట నుండు వారికెన్నడూ భద్రమే అని ఆ దివ్యశక్తి మనను సేద తీరుస్తూ ఉంటుంది, అక్కును చేర్చుకుంటూ ఉంటుంది, గుండెలకు హత్తుకుంటూ ఉంటుంది. అలాగే అక్కడికక్కడే అప్పటికప్పుడే నేను కలగజేసుకుంటాను, నేనుగా కలగజేసుకుంటానన్న అభయవచనం రుజువవుతూనే ఉంది. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం దగ్గర నుంచి మనం పురాణ గాథల్లోకి వెళ్ళిన నిత్య జీవితంలో మనం సన్నివేశాల రూపంలో అనుభవిస్తున్నది రుజువవుతూనే ఉంది కదా. చిత్తశుద్ధి కలిగి ఏ పేరుతో పిలిచినా ఆ దైవం పలుకుతూనే ఉన్నాడు, పరిరక్షిస్తూనే ఉన్నాడు. మనం గమనించటంలా ఇది ఇటీవలి సన్నివేశాల్లో ఒకటి. సరిగ్గా ద్రౌపది కథ లాంటి కథే ఇది కూడా. మరల స్మరించుకోదగినటువంటి కథ, అభయవచన వైభవాన్ని నిండుగా తెలియచెప్పే సన్నివేశం ఇది. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, మిగిలిన జంతువులకు మానవులకి ఒక తేడా ఉంది. మిగిలిన జంతువులు ప్రకృతికి ఒదిగి ఉంటాయి, ప్రకృతి నియమాలకు కట్టుబడి ప్రవర్తిస్తాయి. ఆహార స్వీకరణం, నిద్ర, దాంపత్యం, ప్రాణరక్షణకు ప్రయత్నం ఇవన్నీ కూడా ఆ జంతువుల్లో ప్రకృతి నియమాలకు ఒదిగి జరిగిపోతూ ఉంటాయి. వాటికి స్వతంత్రించడం అనేటటువంటిది ఉండదు. ఇక మానవ జాతికి వచ్చేసరికి ఒకరున్నట్లు సమాజంలో ఒకరుండరు కదా, ఒకరు ప్రవర్తించినట్లు ఒకరు ప్రవర్తించరు కదా. ఎవరి దృష్టి ప్రకారం, ఎవరి ఆలోచన ప్రకారం వారు పోతూ ఉంటారు. దానితో మనుషుల మధ్య కలవరం చెలరేగుతుంది. ఆ కలవరం శృతిమించుతున్నప్పుడల్లా దైవం తానుగా కలగజేసుకుంటూ ఉంటాడు. ఇంతమంది మధ్యలోనూ ధర్మానికి దెబ్బ తగలకుండా కాచుకుంటూ ఉంటాడు. ఇటు ధర్మానికి దెబ్బ తగలకుండాను, అటు జీవుల పరిణామం కొనసాగేటట్లుగాను అతడు ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటాడు. అతని కనుసన్నలలో ఇంత కథ జరుగుతూ ఉంటుంది, అతని అభయముద్రలో ఇంత కథ ఒదిగిపోతుంది. ఈ సూక్ష్మాన్ని గనుక మనం గ్రహించినట్టయితే మన జీవితం సుఖమయమవుతుంది, మనకు దైవ దర్శనం లభిస్తుంది. అక్కడికక్కడే కలగజేసుకుని మనను ఎలా రక్షిస్తున్నాడో ఈ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనే శ్లోకానికి ఈ చిన్న చిన్న ఉదాహరణల ద్వారా మన జీవితాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలో చక్కగా చెప్పారు నాన్న. ఎంతో గొప్పగా చెప్పారు. ఓకే, మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.